ఇయర్ ఫోన్స్ అధికంగా వినడం వినికిడికి తీవ్రమైన హానిని కలిగించవచ్చుట. వైద్య నిపుణుల ప్రకారం ఎక్కువ శబ్దంతో ఇయర్ ఫోన్స్ వినటం శబ్ద కాలుష్యం బహుళ కాలంలో వినికిడి నష్టానికి దారితీస్తుందట. అదనంగా ఇయర్ ఫోన్ ఉపయోగం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్లు, తలనొప్పి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఎక్కువసేపు ఎక్కువ వాల్యూమ్లో వినటం వల్ల చెవిలోని సున్నితమైన కణాలకు హాని కలుగుతుంది. ఈ కణాలు ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి. బిగ్గరగా ఉండే ధ్వని వినికిడిని తగ్గిస్తుంది. చెవి కాలువలో అమరే ఇయర్ ఫోన్లు మరింత ప్రమాదకరమైనవి. ఎందుకంటే అవి చెవి డ్రమ్కో ధ్వనిని పెంచుతాయి. ఇది చివరికి వినికిడిని తగ్గిస్తుంది. నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్లు చుట్టూ ఉన్న శబ్దాన్ని తగ్గించి మంచి అనుభూతిని అందిస్తాయి. కానీ వీటిని ఎక్కువగా ఉపయోగించడం ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటలు వినేటప్పుడు వాల్యూమ్ ఎక్కువ పెడతారు. దీనివల్ల వినికిడి దెబ్బతింటుంది. అంతేకాదు చుట్టూ ఉన్న సాధారణ శబ్దాలు కూడా వినిపించకపోవటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇయర్ ఫోన్లను క్రమం తప్పకుండా ఉపయోగించటం వల్ల చెవి కాలువలో తేమ, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. దీనివల్ల చెవి ఇన్ఫెక్షన్లు వస్తాయి. తాత్కాలికంగా వినికిడి తగ్గిపోతుంది. కొన్నిసార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్, నొప్పి కూడా వస్తాయి. ఇయర్ ఫోన్లను ఇతరులతో పంచుకోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. సాధారణంగా గులిమి చెవి కాలువను శుభ్రపరుస్తుంది. కానీ ఇయర్ ఫోన్లను నిరంతరం ఉపయోగించటం వల్ల గులిమి చెవి కాలువలోకి వెళ్లిపోతుంది. దీనివల్ల ధ్వని మపులవుతుంది. ఎక్కువ గులిమి ఉత్పత్తి చేసే వ్యక్తులు ఇయర్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగిస్తే ఈ పరిస్థితికి గురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో ఎక్కువ వాల్యూమ్లో ఇయర్ ఫోన్లను ఉపయోగించటం వల్ల టిన్నిటస్ లేదా చెవిలో రింగింగ్ శబ్దాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది శాశ్వత వినికిడి నష్టానికి దారితీస్తుంది. ఇయర్ ఫోన్లు వినోదానికి, కమ్యూనికేషన్కు ఉపయోగపడతాయి. కానీ వాటిని ఎక్కువగా ఉపయోగించటం వల్ల వినికిడికి హాని కలుగుతుంది. పైన పేర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇయర్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేయడం ఆరోగ్యానికి మంచిది.